ఇంకా నాకేం రాదు, ఇంకా మస్తు చదువుకోవాలి. ఇంకో 2 డేస్లో ఎగ్జామ్ ఉంది. ఇంత పెద్ద పెద్ద ఆన్సర్లు ఉన్నాయి, ఇట్లా రాయాలో ఏమో. ఇంకా 2 రివిజన్స్ ఉన్నాయి నాకు. Water physical mathematics, natural physics of the earth like mountains, plateaus, rains, rivers, oceans, the heights of place. Example physical map. Example physical map of the world. ఏ నమ్మకం ఏం చూస్తున్నా? చదువుకో, ఇంకో 2 రోజులు ఎగ్జామ్ ఉంది. నేను నీ లెక్క కాదు, ఓ తిప్పుకుంటా చదువుకుంటా కాదు. ఒక్కసారి చదివిన అనుకో నా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, ఫెవిక్విక్ లెక్క. అరే లాస్ట్ టైం కూడా గిట్లనే అని మొత్తం అన్నిట్లో 0 తెచ్చుకున్నాను కదా. చదువుకో ఫస్ట్. లాస్ట్ టైం లెక్క కాదే, ఈసారి నా రూటే సపరేటు. లాస్ట్ టైం కూడా గిట్లనే అన్నావు. ఏమైంది? పెద్ద 0 వచ్చింది. క్లాస్లో అందరి కూడా పరువైంది. ఇక చూడు, లాస్ట్ టైం లెక్క కాదు ఇప్పుడు చూడు నేను ఎట్లా రాస్తానో. ఈసారి నా ప్లానే వేరే. అసలు రోజు గుర్తుండాలని ఆన్సర్లన్నీ రోజు పొద్దుగాల సాయంత్రం రాత్రి బెండకాయ కూర తింటున్నా నేను. బెండకాయ తింటే గుర్తుంటాయా? అవునే, మొన్న నేను యూట్యూబ్లో చూసిన బెండకాయ తింటే మంచిగా మ్యాథ్స్ వస్తుందంట, అన్నీ వస్తాయంట. అందుకనే ఆ రోజు నుంచి మా ఇంట్లో ఓన్లీ 1 వెజిటేబుల్, బెండకాయ. అన్ని బెండకాయలే. అవునా? బెండకాయ అంటే అంత షార్ప్ అవుతుందా మైండ్? అయితే నేను కూడా మా మమ్మీ చెప్పి ఈరోజు నుంచి బెండకాయే తెప్పిస్తాను. బెండకాయ చారు, బెండకాయ కూర, బెండకాయ ఫ్రై, బెండకాయ పచ్చడి, బెండకాయ బిర్యానీ, ఇంకా మస్తు చేపిస్తా బెండకాయతోని. చదువుకో, నేను బెండకాయ తినలేగా. నేను పొద్దున ఇంత బెండకాయ తిన్నా, నాకు అన్ని గుర్తున్నాయి. చదువుకో. రవి ఈ రోజు నేను బెండకాయ తినలే, మొత్తం మంచిగా చదువుకోవాలి. ఇంకా ఆన్సర్లు గుర్తుకున్నారంటే తినాలి బెండకాయ. నేను కూడా ఈ ఒక్కరోజు చదువుకున్నా, రేపటి నుంచి మొత్తం బెండకాయ తింటా, అన్ని గుర్తుంటున్నా మైండ్లో. అందుకనే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి నా లెక్క. నాకు చూడు జనరల్ నాలెడ్జ్ ఎట్లుందో. While the river is full during the rainy season, it is just shipping during the dry season. Trailers by is called the flood. Hi children. హాయ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్ సార్. Are you preparing for exams? Yes sir. Gayatri, are you preparing for exam? పొద్దున్నే చదువుకుంటున్నానే సార్ నేను. మార్నింగ్ చదువుతున్నా. వెరీ గుడ్. అమ్ములు యూ? ఎస్ సార్, నాకు అన్నీ వచ్చినాయి సార్. లాస్ట్ టైం ఎగ్జామ్ ఏంటి అట్నే అన్నావు, 0 వచ్చినాయి నీకు. లేదు సార్, నేను ఈసారి అన్ని చదివి నాకు 100 out of 100 వస్తాయి. ఈసారి అనగా నీకు 0 రావాలి. లేదు సార్, మంచిగా చదువుతున్నారు ఈసారి, అన్ని గుర్తుకున్నాయి. ఈసారి నీకు 0 వచ్చిందంటే ఎవ్రీ మార్నింగ్ 5 to 10 minutes నీడ్ ఆన్ చేయాలి క్లాస్ బయట. లేదు సార్, ఈసారి నేను మంచిగా రాస్తా. మంచిగా రాస్తావు కదా? మంచిగా రాస్తా. ఓకే, ఇంకొక 1 hour ఎగ్జామ్ ఉంటుంది, మంచి ప్రిపేర్ కండి. ఓకే సార్. సార్కి తెలియదేమో నేను గాయత్రి నేను పొద్దుగా ఇంత బెండకాయ తిన్నా. సార్ బెండకాయ తింటలేడేమో. అరే అమ్ములు నన్ను డిస్టర్బ్ చేయకమ్ములు. ముందే నేను బెండకాయలు తినే పొద్దున నాకు గుర్తుండదేమో, మర్చిపోతానేమో. సరే చదువుకో. నేనైతే బెండకాయ తిన్నా, మంచిగా అన్నీ గుర్తుకున్నాయి నాకు. సో టైం అయిపోయింది, మీకు ఎగ్జామ్స్ టైం అయింది. ఓకే, బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసేయండి. ఓకే, టేక్ యువర్ క్వశ్చన్ పేపర్స్. గాయత్రి టేక్. నీట్గా రాయాలి మంచిగా. ఒక్క ఆన్సర్ మిస్ చేసినా ఇప్పుడు అడుగుతాయి మీ, అర్థమైందా? మంచిగా రాయాలి. ఓకే, గోన్. ఈరోజు పొద్దున ఇంత బెండకాయ తిన్నా, అన్నీ గుర్తుకున్నాయి నాకు. అయ్యో నేను చదివింది ఒక్కటి కూడా గుర్తుకొస్తలేదండి. అబ్బా ఇది వచ్చు, ఇది కూడా వచ్చు, నాకు ఇది కూడా వచ్చు. అమ్మా నాకు అన్నీ వచ్చినాయి నాకు. యాహూ, నాకు పాస్ మార్క్స్ వచ్చేసినాయి. అరే అమ్ములు నేను చదువుకున్నాయి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి నీకు చదువుకున్నాయి. అరే నాకు ఒక్కటి కూడా గుర్తుకొస్తలేదు. ఇంత బెండకాయ తిన్నా అన్నావు కదా పొద్దున. మా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేవు, ఓన్లీ బెండకాయ. పొద్దున రాత్రి సాయంత్రం మధ్యాహ్నం అంటే కానీ ఏమైంది గుర్తుకొస్తలేవు. ఇప్పుడు వాట్ హ్యాపెన్? అరే యూట్యూబ్ అయితే రాంగ్, యూట్యూబ్లో చూపించినాయి బెండకాయ తింటే గుర్తుకొస్తా అన్నారు, కానీ చదివితే గుర్తుకొస్తారు అని గుర్తుకొస్తారు నాకు ఇప్పుడే తెలిసే. బెండకాయ తినాలి, తినొద్దు అంటలే నేను. బెండకాయ తింటే గుర్తొస్తాయి అన్నీ. ఎట్లా గుర్తొస్తాయి? చదువుకొని బెండకాయ తింటే గుర్తొస్తాయి. నువ్వు బెండకాయ తిన్నాక బుక్ అన్న ముట్టినావా? నువ్వు చదివినావా? అవునే షట్. ఇప్పుడు నాకు 0 వచ్చినాయి అనుకో, సార్ నన్ను రీల్ అవుట్ చేపిస్తాడే.
నేనైతే మంచిగా రాసుకుంటా, నాకైతే అవుట్ ఆఫ్ అవుట్ వస్తాయి. సార్ అడిషనల్. సార్ అడిషనల్ సార్. Take it. సార్ అడిషనల్. పాస్ అయినా ప్లీజ్ చూపి. ఎందుకు అదిగలో నాకు టైం లేదు, ఇంకా మస్తు రాయలేదు. సార్ తిడతాడు, కనీసం ఒక్కటనే చూపి పాస్ అవుతానే. అరే చూపి సార్ అడిషనల్. అరే చూపి గండిగడం రాసిన కదా ఒక పేపర్ ఇటు రాసుకుంటా. సార్ ఇదో చీటింగ్ వేస్తుంది. నో సార్. అరే చూపి ఒక్కటి కూడా రాయలేదు. అరే నువ్వు ఇట్లా చూపిస్తలేవు కానీ నేనే చూసుకుంటూ రాస్తున్నావు. చూపిస్తుంది చూపియా నేను. అరే గాయత్రి ప్లీజ్ చూపి, కనీసం ఒక్క మార్క్ అయినా చూపి జర ప్లీజ్. ఇంత బెండకాయ తిన్నా కదా, ఇంత బెండకాయ తింటే అవుట్ ఆఫ్ అవుట్ 100కి వస్తాయి కదా. అరే బెండకాయ తినే ఇప్పటి నుంచి అన్ని కూరలు తింటానే. జర చూపి, నీకు దండం పెడతాను, చాక్లెట్ ఇస్తానే ప్లీజ్. అరే చాక్లెట్ ఇస్తానే. అరే ఎందుకు అట్లా చేస్తున్నావే? మనకు సిల్క్ ఇవ్వాలి. ఇస్తా చూపి ఫస్ట్. నువ్వు ఏం రాసినావు అన్నీ చూపి. Students, time out. అరే Paper తీసేయండి. అమ్ములు 5 minutes సార్. టైం అయిపోయింది. ఏం లేదు చూపిస్తాను, చూపించలేవు. చూపించినా నువ్వే రాసుకోలేము, నేనేం చేయాలి? అరే అమ్మని ఈరోజు సార్ ఎగ్జామ్ పేపర్స్ ఇస్తున్నారు. నాకైతే అవుట్ ఆఫ్ అవుట్ కన్ఫర్మ్. అరే ఏం రాయలేదు, నాకు 0 వస్తే సార్ నీళ్ళని చూపిస్తాడు. హాయ్ చిల్డ్రన్స్. ఓకే, ఈరోజు మీకు ఎగ్జామ్ పేపర్స్ ఇస్తున్నా. ఓకే గాయత్రి, వెరీ గుడ్. 100కి 100. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. అమ్ములు, వాట్ ఈస్ దిస్? నీకేం చెప్పినా? పోయినసారి దగ్గర 0 తెచ్చుకున్నావు. ఏం చేస్తున్నావు చదువుకోకుండా? చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. 10 మీద ఆన్సర్ మొత్తం 0 వచ్చినాయి. 0. ఏం చేస్తున్నావు నువ్వు చదవకుండా? స్పీడ్ ఫెలో. గాయత్రిని చూసి నేర్చుకో. నీ పక్కనే కదా, మీ ఫ్రెండే కదా. అమ్మ ఎట్లా చదువుతుంది, నువ్వేం చేస్తున్నావు చదువుకోకుండా? గాయత్రి నువ్వనే చెప్పాలి కదా. చెప్తుంటే చదువుతలేదు సార్. నేను ఇంత బెండకాయ తిన్నా, నాకు అన్ని గుర్తుంటాయి సార్. వాట్? ఏంటిది? ఇంత బెండకాయ తిన్నా, బెండకాయ నాకు అన్ని గుర్తుంటాయా అన్నది. బెండకాయ తింటే గుర్తుంటుందా? ఎవరు చెప్పారు నీకు? యూట్యూబ్లో చూసిందంటే సార్. యూట్యూబ్లో చూసినావా? బెండకాయ తింటే గుర్తుంటుంది, కానీ చదువుకుంటే గుర్తుంటాయి. నేను చెప్పలే, చదువుకుంటేనే గుర్తుంది. చదువుకోకుండా ఉట్టి 3 పూటలు బెండకాయ తింటే ఎట్లా గుర్తుంటుంది? నెక్స్ట్ ఎగ్జామ్లో మంచిగా రాసుకో, అర్థమైందా? ఓకే సార్. గాయత్రిని చూసి నేర్చుకో. నీ ఫ్రెండే కదా, మీ బెస్ట్ ఫ్రెండే కదా. ఆమె చదువుతుంది, నీకు 0 వస్తే ఎట్లా? గాయత్రి కొంచెం ఆమెకు హెల్ప్ చేయి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ మంచిగా రాయాలి అమ్ములు. ఓకే సార్. చూసినా అమ్మాయి నాకు 100 అవుట్ ఆఫ్ 100 వచ్చినాయి, నీకు 0 వచ్చినాయి. ఏమంటే నాకు 100 అవుట్ ఆఫ్ 100 వస్తుంది. ఇంత బెండకాయ తిన్నా అన్నాం కదా, ఏమైంది? ఏం కాదు. 100 ఎందుకు రాలేదు మళ్ళా? ఏమో నాకు మీరు చదివితే వస్తాయి. రాగానే అసలు బుక్ అన్న పట్టినావా నువ్వు? ఏం పట్టలే. నాకు అన్నీ గుర్తుంటాయి అన్ను. ఏం గుర్తున్నాయి? నువ్వు చదివాని క్వశ్చన్లు వచ్చినాయి అన్నీ.